గాయ్స్ నేను పార్ట్ 2 ఇది. నేను బయటికి ఎస్కేప్ అయినా. ఇందాక పార్ట్ 1లో ఇరికిపోయినా కదా, ఇప్పుడు నేను ఇరికిపోలేదు. సరే, ఇప్పుడు నేను హైవే చూపిస్తాను కదా, పార్ట్ 1లో చూపిస్తా. ఇప్పుడు హైవే మీదకి పోదాం. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఈ కార్? అయితే నేను గేమ్స్ ఆడేటప్పుడు ఈ కారే మోస్ట్లీ యూస్ చేస్తాను, ఎందుకంటే లోపల బయట అంతా రియలిస్టిక్ లాగా ఉంటుంది. అయ్యో, వ్యాన్ ఇంకా ట్రక్ ఎందుకు కూర్చుకునే అసలు? అయ్యో సర్లే, మనం పట్టించుకోవట్లే, మనం వెళ్ళాం. సరే, ఇప్పుడు నేను బూస్ట్ ఆన్ చేస్తా, అంటే పవర్ ఆన్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పవర్ వెళ్తుందో. కానీ గుద్దుకోవద్దు. సరే, పవర్ ఆఫ్ చేసేసాం. ఓ బాగా గుద్దుకున్నా, కానీ ఏం కాలే కార్కి. ఫస్ట్ నేను మెల్లగా ఆగాలి. హైవే మీద అయితే స్పీడ్కి వెళ్ళొచ్చు, ఇక్కడ తొందరగా వెళ్దామని అందుకే వేసా. స్పీడ్గా వెళ్దాం. ఇప్పుడు మనం హైవే మీదకి వచ్చేసినాం. అసలు నాకు ఒక డౌట్ కాదు, అసలు బస్సెస్ ఈ బ్లూ లైన్ అస్సలు దాటొద్దు. ఎందుకో దాటొద్దేమో, కానీ నా దగ్గర బస్సు ఉంటే నేను ఈ లైనే వచ్చేది. అగో, బస్సెస్ ఈ లైన్లోనే ఉన్నాయి, కార్స్ అయితే ఎల్లో లేదంట. తర్వాత ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయంట. చెక్ చేద్దాం ఏం కార్స్ ఉన్నాయో. ఓ, రెస్ట్ రూమ్ కాదు, గుర్తుకున్నా. ఇప్పుడు రెస్ట్ రూమ్, అది పెట్రోల్ అది ఉన్నాయి కదా, అవి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఈ ట్రక్ ఎందుకు మిడిల్ వచ్చింది నా వేలో? అరే జరుగు, ట్రక్ వెళ్ళింది. ఇప్పుడు నేను స్లో డౌన్ వేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ ఎటో పోతా. ఇంకా చాలా మంది ఆగిరు. టెక్స్లా, సైబర్ ట్రక్ కూడా, అన్ని కార్స్. ఇక పెట్రోల్, ఇప్పుడు నా పెట్రోల్ ఫుల్, హాఫ్ కొంచెమే ఉంది అంతే, అంటే ఫుల్ ఉంది. తర్వాత వీళ్ళందరూ చూసి, ఇందాక పార్ట్ 1లో బ్లాక్ GTR ఉన్నా కదా, ఇగో ఈయన ఉన్నది. ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇగో ఈయన సింగల్ ఇస్తుంది. ఇప్పుడు నేను బూస్ట్ చేసుకొని పోవాలి. సార్, పవర్ ఈ వింగేస్ ఎట్లా స్పీడ్ పోతుంది ఏమో నాకు తెలియదు. అసలు పవర్ మోడ్ ఉండాలి, కానీ స్వింగ్ ఎందుకన్నా మంచిది. ఓ, కొంచెం స్వింగ్ మోడ్ ఆఫ్ చేద్దాం. అది పవర్ మోడ్ ఆఫ్ చేద్దాం, స్వింగ్ మోడ్ కాదు. ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇక్కడ ఆల్మోస్ట్ గుర్తుకున్నది ఆ చిన్న కార్కి, కానీ కాంక్రీట్ మిక్సర్కి గట్టి గుర్తుకున్నా. కార్కి ఏం కాదు, ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్. నేను అదేమో బస్సు లాంటి ఫిట్ చేస్తుంది. స్పీడ్ వెళ్ళాలి, అయిపోయి గుర్తుకుంటుంది. స్పీడ్కి వెళ్తాం. చాలా లాస్ట్ టైం అయితే వెహికల్స్ అస్సలు లేవు. ఈ బస్సెస్ కొత్తగా అప్డేట్ అయినాయి. ఇగో ఆరెంజ్ GTR, ఇవ్వండి. ఈ బస్సు ఒక బస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ బస్సెస్ అవి ఉంటాయి.
మళ్ళీ అక్కడ చిన్న స్టేషన్ ఏదో ఉంది. ఓ బస్సెస్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. ఒక్క ఆ ఫ్రంట్ బండ్ బ్రేక్ వేసింది అనుకో, అన్ని బస్సెస్ ఒకటేసారి గుర్తుకుంటాయి. కానీ డ్రైవర్కి పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్. అదే బస్కి ఒకటే లైన్ ఎందుకు ఉంది అసలు ఏమో. 2 లైన్స్ ఉంటే బాగుంటుండే. కార్స్ ట్రక్స్కి అయితే మంచిగా 3 ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీరు ఈ గేమ్ ఆడిరనుకో, ఈ గేమ్ ఎవరు ఈ గేమ్ ఆడిరనుకో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయాలి. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మెల్లగా వెళ్తా. ఓ బస్ దగ్గరకు పోయినా ఏం కాదు, మళ్ళీ నా లైన్కి వచ్చేస్తా. ఎక్కువ క్రాషింగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు హైవే దిగేద్దాం. హైవే దిగడానికి చాయిస్ లేదనుకుంటా. ఓ ఇటు సైడ్ పోదాం. కార్ అయితే తొంగుతుంది. అమ్మయ్య, అయ్యో ఇందాక 2 కార్స్ గుర్తుకున్నాయి. సరే ఇప్పుడు ఓ ఎవరు రాదు గుద్దింది, బుకాటి నన్ను గుద్దింది. ఇప్పుడు రివెంజ్ తీసుకోవాల్సిందే. కానీ ఎందుకులే, వెళ్ళి ఎవరు కావాలంటే గుద్దుతుంది, ఇంగురు గుద్దుతావాలి. ఈ వీడియో నచ్చింది అనుకో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అప్డేట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఓ బస్సు ఏదో అటు పోతుంది. బస్సు మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసిన. సేమా లేకపోతే డిఫరెంటా? సేమే అంటే నేను చూడాలి. ఇక్కడ ట్రక్స్ లైనా దీని బ్రేక్ వేసి నా బండికి బ్రేక్ వేసి స్కిడ్ అవుతుంది. ఎవరన్నా ఫ్రంట్ ఆగిరనుకో, లేకపోతే గుద్దుకుంటుంది. ఈ బుకాటే నన్ను గుర్తింది ఇందాక. ఎవరు కావాలి ఆపడానికి? మరి రియల్ ఫైన్ అవుతుంది. 2 times ఆరెంజ్. ఓ ఎందుకు ఆగే అసలు ట్రక్స్? ఓ ఇక్కడ ఒకసారి అవుతా. అరే బస్సు ఒకటి. ఈ సైబర్ ట్రక్ కూడా నన్ను గుర్తుతుంది. ఇప్పుడు నేను లాంచర్ ఆన్ చేస్తా. ఇది కాదు, ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా. అసలు ఏ కార్ యాక్సిడెంట్ అయినాయో అని ఒకసారి చెక్ చేయాలి. అంత దూరమా? సరే రివర్స్ గేర్ పోదాం. కార్లో ఎక్కువ టైం అవుతుంది మళ్ళీ అని. అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఒట్టిగా జరిగిందా?
ఈ కార్ ఎప్పుడు చూడలే నేను, ఇంత డిఫరెంట్గా ఉన్నాయి. అబ్బా ఎంత డ్యామేజ్ అయిందో, నంబర్ ప్లేటే బయటకు వచ్చేసింది. ఆడి ఇంకా ఈ కార్ ఏంటిది? ఈ కార్ ఏంటిదో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో ఈ కార్ నేమ్ ఏంటిదో చెప్పండి. సరే, బాయ్ ఫ్రెండ్స్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.